హలో గైస్, ఈ రోజు నా వర్క్ లో నేను ఉంటే అన్న నా దగ్గరికి వచ్చి ఖాళీగానే ఉన్నావా, చిన్న వర్క్ ఉంది, బెంగళూరుకి అయితే వెళ్ళేసిద్దామని అడిగారు. నేనైతే బెంగళూరు చూసి చాలా ఏళ్ళైంది, ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే చూశాను. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి నేను కూడా అన్నతో పాటు స్టార్ట్ అయిపోయా. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టోల్ గేట్ అయితే వచ్చింది. ఈ టోల్ గేట్ కూడా దాటుకుని కోలార్ వైపు అయితే స్టార్ట్ అయ్యా. ఇక కోలార్ రూట్ లో ఇద్దరు అయితే స్కేటింగ్ చేస్తే అయితే కనిపించారు. మీలో ఎవరైనా స్కేటింగ్ చేయంటే ఎస్ అయితే కామెంట్ చేయండి. మన పుంగనూరు ఇంకా బెంగళూరు అయితే 147 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, చాలా దగ్గర. మన ఫోటోగ్రాఫర్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఇక్కడ బెంగళూరులోనే దొరుకుతాయి. అలాగే పుంగనూరులో బిజినెస్ చేసే వాళ్ళు కూడా బెంగళూరుకి ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఇక 3 అవర్స్ తర్వాత బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కంపెనీస్, హోటల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చాలా లేట్ అయిపోయింది కాబట్టి దగ్గరలో ఉన్న ఆంబో బిర్యానీ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రూమ్ కి వెళ్ళాలంటే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ట్రాఫిక్ లో కొంతమంది ఆటో వాళ్ళు రీల్స్ చూసుకుంటున్నారు. అలాగే నైట్ టైమ్ లో మెట్రో అయితే చాలా అందంగా తెలుస్తుంది. ఇంకా ఎలాగో అలాగా ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రూమ్ దగ్గరకి అయితే మేము వచ్చేసాం. ఇంకా రేపు అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తెల్లారితో లేసి రెడీ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాను. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసుకుని లిఫ్ట్ లో వచ్చేసి నేనైతే కిందకైతే వెళ్ళిపోయా. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఫిష్ ట్యాంక్ లో చాలా అందమైన చేపలు అయితే కనిపించాయి. ఇక దారిలో టిఫిన్ అయితే చేసుకుని ఇక ఫైనలీ పుంగనూరుకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. కొంత దూరం అలా వెళ్ళామో లేదో మళ్ళీ ట్రాఫిక్ అయితే వచ్చేయింది. ఇంకా ట్రాఫిక్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో ఎంప్లాయీస్ కూడా కనిపించారు. ఇక ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మేమైతే ముందుకి స్టార్ట్ అయ్యాం. ఇక అలా వెళ్ళానో లేదో గూగుల్ కంపెనీ కూడా కనిపించింది. ఇక కేబుల్ బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత పెద్ద కంపెనీలు కనిపించడం మొదలైంది. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. మరో ఇంకో వ్లాగ్ తో కలుసుకుంటా. బాయ్ బాయ్. ఫాలో టు బిగినర్ లైఫ్ ఇన్ ఫోటోగ్రఫీ.